ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మనము ప్రభువుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఎంతగానో ఆయన యొక్క కృపను పొందుకుంటూ ఉత్సాహముతో ఆయన్ను వెంబడిస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో మన స్నేహితుల కొరకు కానీ మన బంధువుల కొరకు కానీ ప్రార్థించి వారిని కూడా ప్రభు యొద్దకు రమ్మని బతిమాలుతాం. ఎందుకనగా మనము చూసిన ఆ యొక్క నిత్యమైన రాజ్యాన్ని, మనము పొందుకున్న ఆ సంతోషము, సమాధానము వారు కూడా పొందుకోవాలనే ఆశతో. అయితే ప్రభు యొద్దకు పిలిచేటప్పుడు మనం అంటాం కదా, యేసు ప్రభు యొద్దకు రండి, మీ సమస్యలు తొలగిపోతాయి, మీ కష్టాలు తీరిపోతాయి, మీ యొక్క బాధలు వేదనలు అన్నీ సమసిపోతాయని పిలుస్తాం. నిజమే, యేసు ప్రభువుని వెంబడిస్తే ఇవన్నీ జరుగుతాయి. ఆయన సమస్తము తీర్చగల శక్తి గలవాడు, సమర్థుడు. ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి ప్రభు యొద్దకు వస్తే అన్నీ జరుగుతాయి. అయితే వారికి చెప్పవలసిన మరో ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అంతకన్నా ముందు మనము గ్రహించి నేర్చుకోవలసిన విషయం ఒకటి ఉంది. అదేమనగా అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట తెలియచేస్తా ఉన్నారు. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ప్రియమైన వారలారా, విన్నారు కదా, అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, శిష్యుల మనస్సులను దృఢపరుస్తూ ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభువుని వెంబడించేవారు మనస్సులు దృఢపరుచుకోవాలి అంటే, మనము ఈ లోకములో ప్రభువుని వెంబడిస్తూ ఉండగా అనేక శ్రమలను అనుభవించవలసి ఉందని దేవుడు స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు. ప్రభువుని నమ్మి ఆయన రాజ్యమును చేరాలి, ఆయన్ను వెంబడించాలి అంటే అది పూలబాట ఏమీ కాదు, అది ముళ్ళబాట. అయినప్పటికీ అనేక శ్రమలు అనుభవించిన తరువాత మనకున్న నిరీక్షణ, మనకున్న యొక్క ఆశ ఏంటంటే ప్రభువు తన రాజ్యములో మనల్ని చేర్చుకుంటాడనేదే. అనగా ఆ యొక్క కాలుచున్న అగ్నిగుండము నుంచి, ఆ నరకాగ్ని నుంచి మనల్ని తప్పించి నిత్య రాజ్యంలోనికి ప్రభు మనల్ని చేరుస్తాడు. కాకపోతే ఈ బాటలో అనేక శ్రమలు అనుభవించిన పిమ్మట మనము దేవుని రాజ్యాన్ని చేరుకోవాలనే విషయాన్ని మనము ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవుడు ఆ శ్రమల నుంచి ఓర్చుకొని తప్పించుకునే శక్తి, బలము మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్.